దైవాంశ రూపమైన ఒక మనిషిగా ఈ భూమిపై నడయాడి కష్టనష్టాల కోర్చి ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించిన ఆ శ్రీరామచంద్రుడికి భక్తులు కోకుల్లలు. హనుమంతుని దగ్గర్నుంచి మొదలుకొని శబరి, రామదాసు వరకు, ఇంకా చెప్పాలంటే ఇసుకలో దొల్లుతూ సేతు నిర్మాణం కోసం తనవంతు సాయం చేసిన ఉడత కూడా ఆ రాముని కృపకు పాత్రులే. రామచంద్రుడిని పూజించి తమ జన్మను సార్థకత చేసుకున్నవారే, అనన్య భక్తి ప్రపత్తులతో చరిత్రలో నిలిచిపోయినవారే. అలాగే ఓ మహిళ కూడా రాముడి కోసం తన మాటని మర్చిపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 30 ఏళ్లుగా మౌనవ్రతం పాటిస్తోంది. శ్రీరామునికి పరమభక్తురాలైన ఒక మహిళ ఏకంగా 30 సంవత్సరాల పాటు మౌనవ్రతం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసమే ఆమె ఈ వ్రతాన్ని చేపట్టారు. ఆమె పేరు సరస్వతీదేవి. జార్ఖండ్లోని ధన్బాద్ నివాసి అయిన ఆమెకు శ్రీరాముడంటే విపరీతమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత అయోధ్యను సందర్శించిన ఆమె మళ్లీ రామ మందిరాన్ని నిర్మించేంత వరకు తాను మౌనవ్రతం చేస్తానని ప్రతినబూనారు. అప్పటినుంచి రోజులో 23 గంటలు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటున్నారు. కేవలం 1 గంట పాటు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. అయితే 2020లో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రధాని మోదీ భూమి పూజ చేశాక ఆమె 24 గంటల మౌనవ్రతాన్ని చేపట్టారు. రామమందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగాక ఆమె మౌనవ్రతాన్ని వీడనున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రామమందిరం కోసం ఆమె చేపట్టిన ఈ మౌనవ్రతం గురించి తెలుసుకుని ఆలయ ట్రస్ట్ సిబ్బంది ఆమెను రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఇప్పటికే ఆమె అయోధ్యకు చేరుకున్నారు. గత 3 దశాబ్దాలుగా రామమందిరం కోసం సరస్వతీదేవి మౌనవ్రతం చేపట్టడంతో స్థానికంగా ఆమెకు మౌనిమాత అనే పేరు వచ్చింది. 8 మంది పిల్లల తల్లి అయిన సరస్వతీదేవి భర్త దేవకీనందన్ అగర్వాల్ 1986లో మరణించారు. ఆ తర్వాత నుంచి ఆమె తన జీవితాన్ని రాముడికి అంకితం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె తన రెండో కుమారుడైన నందలాల్ అగర్వాల్తో కలిసి ధన్బాద్లోని జయాలో నివసిస్తున్నారు. మరో కుమారుడైన హరేరామ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ 1992న బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తన తల్లి రామమందిర నిర్మాణం వరకు మౌనంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారని అన్నారు. ఇప్పుడు జనవరి 22న రామ్లల్లా ప్రతిష్టాపన తర్వాత ఆమె తన మౌనాన్ని వీడనున్నారని స్పష్టం చేశారు.